దాదాపు నేను రిటైర్మెంట్ అయ్యి 2018 జూలైలో రిటైర్మెంట్ అయ్యాను. నాకు ఇప్పటి వరకు ఏరియర్స్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. పే ఏరియర్స్ రావాలి, తర్వాత గ్రాట్యుటీకి సంబంధించిన డిఫరెన్స్ షేర్స్ రావాలి, తర్వాత ఈఎల్ ఎంకాష్మెంట్ సంబంధించిన డిఫరెన్స్ షేర్ రావాలి. మేము ఎదురు చూసి మేము ఓపిక నశించి ఈ వయసులో మాకు ఇది అవసరమా, మాకు ఇప్పుడు 60-65 ఏళ్ళు వచ్చినాయి. మా తోటి మిత్రులు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. మాకు రావాల్సిన ఏర్షన్ మాకు తొందరగా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఈ ఉచిత పథకాలు ఎందుకు పెట్టుడు? ఉచిత పథకాల వల్ల బస్సులు ఫ్రీగా తిరుగుతున్నాయి, విపరీతంగా జనం తిరుగుతున్నారు. ఆ బస్సులో ఫ్రీ బస్సు ఆ రియంబర్స్మెంట్ కూడా మా ఆర్టీసీకి పే చేస్తలేదు. మళ్ళీ పే చేసినప్పుడు లాభాలు అంటున్నారు. ఆర్టీసీ లాభాలు ఉంటుందని స్వయాన మన పొన్న ప్రభాకర్ గారు సీఎం గారు అంటున్నారు. లాభాలు వచ్చినప్పుడు మా ఏరియాస్ మాకు ఇవ్వాలి కదా, న్యాయంగా రావాల్సినది. మా స్టాట్యూటరీ బెనిఫిట్స్ అవి మాకు రావాలి కంపల్సరీ. రోజుకు 2-3 చనిపోతుండ్రు. ఇప్పుడు కావాలని చార్చరం చేస్తున్నారు. ఎండి గారు ఏదో నీళ్లు చల్లినట్టు నేను మొన్న చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి ఏదో నీళ్లు చల్లినట్టు మాట్లాడినారు. మేము ఇయ్యంపు అని ఒకరు పంపించారు. మా డబ్బులు లేవు, మేము గవర్నమెంట్ ఇస్తే ఆదుకుంటా అంటారు. మరి మీరు రిప్రజెంట్ చేయండి గవర్నమెంట్ కు, డబ్బులు మాకు ఇప్పించే ప్రయత్నం చేయండి. ఈ వయసులో మాకు ఏమి ఇబ్బంది? ఈ ఆకలి దప్పిక లేకుండా వస్తున్నాం, మాకు ఏ ఇబ్బంది ఈ వయసులో?